ఇండియన్ సినిమా మార్కెట్ చాలా పెద్దది. సరైన పాన్ ఇండియా మూవీస్ వస్తే ఆ మార్కెట్ రేంజ్ ఎలా ఉంటుందో బాహుబలి 2 మూవీ ప్రూవ్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేని వసూలని సొంతం చేసుకుంది. అంతకన్నా ముందు అమీర్ ఖాన్ దంగల్ మూవీ భారీ సక్సెస్ ని అందుకొని ఇండియన్ సినిమాలకు చైనాలో కూడా మంచి మార్కెట్ ఉందని ప్రూవ్ చేసింది. తర్వాత టైంలో అందరూ పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేయడం స్టార్ట్ చేశారు. వరుస పెట్టి 1000 కోట్ల గ్రాస్ మూవీస్ ఇండియన్ హిస్టరీలో రిజిస్టర్ అవుతూ వచ్చాయి. ఇక RRR అలాగే KGF చాప్టర్ 2 సినిమాలు ఈ మార్క్ ని దాటగా 2023వ సంవత్సరంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఒక్క సంవత్సరంలోనే 2 సార్లు 1000 కోట్ల మార్క్ ని అందుకొని ఆల్ టైమ్ ఇండియన్ రికార్డును క్రియేట్ చేసి ఎపిక్ కంబ్యాక్ ను దక్కించుకున్నాడు. ఇక 2024వ సంవత్సరం చాలా డల్ గా రన్ అవుతున్న టైంలో బాహుబలి 2 తర్వాత మళ్ళీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి కల్కి మూవీ వచ్చి బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇయర్ ఎండింగ్ లో వచ్చిన పుష్ప 2 మూవీ అన్ని సినిమాల రికార్డుల బెండు తీసి ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమాగా ఎపిక్ రికార్డును క్రియేట్ చేసింది. దాంతో ఒక్క సంవత్సరంలోనే టాలీవుడ్ నుండి 1000 కోట్లను క్రాస్ చేసిన సినిమాలు 2 వచ్చాయి. ఇక హిస్టారికల్ 1000 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాల లిస్టును ఒకసారి చూస్తే దంగల్ మూవీ 1958 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి 2 మూవీ 1810 కోట్లు, పుష్ప 2 మూవీ 1775 కోట్లు, RRR మూవీ 1290 కోట్లు, KGF చాప్టర్ 2 1233 కోట్లు, జవాన్ 1160 కోట్లు, కల్కి 1061 కోటి, పఠాన్ 1051 కోటి. ఇవి మొత్తం మీద ఇండియన్ సినిమాల పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ సినిమాలు. అప్కమింగ్ టైంలో కూడా భారీగానే పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అన్ని సినిమాలు అంచనాలను అందుకోలేవు, కానీ కొన్ని సినిమాలైనా అంచనాలను అందుకున్న ఈ లిస్ట్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు 1000 కోట్ల మార్క్ ని అందుకున్న ఈ టాప్ సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆ మూవీ యొక్క నేమ్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.